మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని, లేకపోతే బాధపడి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా? అనే క్వెషన్‌తో చాలామంది వర్రీ అవుతూ ఉంటారు. నేను డాక్టర్ రవితేజ యండమూరి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ తేజ హాస్పిటల్ నిజామాబాద్. వాస్తవానికి ప్రతి జన్మలో ఏదో ఒక ఇరకాటం పైవాడు పెడుతూనే ఉంటాడు. ప్రాబ్లమ్ లేని మనిషంటూ లేనే లేడు. ఒక్కొక్కళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక్కొక్కళ్ళకి మానసిక ప్రాబ్లమ్స్ ఉండడం చాలా సహజమే. మానసిక ప్రాబ్లమ్ ఉంది అనే ఒక్క రీజన్‌తో ఒక రిలేషన్‌షిప్‌ని రిజెక్ట్ చేయడం నా ఒపీనియన్‌లో కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కానీ, నేను గాని, ఎవరు కానీ ఉన్న లైఫ్ సిట్యుయేషన్స్ వల్ల డిప్రెషన్‌కి గాని, యాంక్సైటీకి గాని ఏదో ఒక మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళమే. అండ్ మీకు నిజంగా డౌట్స్ ఉంటే అండ్ వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అని అంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఈ టాబ్లెట్స్ మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేయండి. ఒకవేళ పిల్లల పైన ఇది ప్రభావం ఉంటుందా లేదో తెలుసుకోండి. అండ్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయండి. ఒక్క టాబ్లెట్ వల్లనో, లేకపోతే ఎప్పుడో టాబ్లెట్ వాడారనో అనే ఒక్క రీజన్‌తో ఒక మంచి పార్ట్నర్‌కి కోల్పోకండి. దే హావ్ ద రైట్ టు మ్యారేజ్. దే హావ్ ద రైట్ టు హ్యాపీ లైఫ్.